నమస్తే వెల్కమ్ టు ఐబిఆర్ నౌ దిస్ ఇస్ జ్యోతి. సర్పంచ్ అంటే ఊరికి నాయకుడు. ఊరిలో ఏం జరగాలన్నా నాయకుడి కనుసన్నల్లో ఉంటుంది. ఊరికి ఏ అధికారి వచ్చినా ముందుగా సర్పంచ్కి తెలియాల్సిందే. ఊరి అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర ఎనలేనిది. గ్రామ అభివృద్ధి అయితేనే దేశాభివృద్ధి అయినట్లు. సర్పంచ్గా నిలబడాలంటే ఎంతో ముందు చూపు, ఎంతో ప్రణాళిక అవసరం. పదవి 5 సంవత్సరాలైనా ఈ 5 సంవత్సరాల్లో గ్రామానికి సంబంధించిన అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. అలాంటి అభివృద్ధిని పరుగులు పెట్టించగల నాయకులు బూర సాంబయ్య. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. దేశాభివృద్ధిలో రాష్ట్రపతి పాత్ర ఎంత కీలకమో గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అంతే కీలకం. అందుకే అంకిత భావంతో, ముందు చూపుతో గ్రామాభివృద్ధికి ఖచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేసి వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల్ తిరుమలగిరి గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్న బూర సాంబయ్య గారి అంతరంగాన్ని తెలుసుకుందాం. నేను 1996లో టీడీపీ యూత్ ప్రెసిడెంట్గా, 2006లో విలేజ్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. 2015లో టీఆర్ఎస్లో జాయిన్ అయి ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కీలకంగా ముఖ్య నేతగా ఉన్నాను. అధికారం లేకున్నా కానీ కీలకంగా ఉంటూ మా గ్రామంలో సీసీ రోడ్స్, మిషన్ భగీరథ పనులు చేయించి కలెక్టర్తో మన్ననలు పొందినాను. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను పూర్తిగా గ్రామ ప్రజలకు అందజేస్తానని మాటిస్తున్నాను. మా గ్రామంలో 400 పైచిలకు ఓటర్లు, 8 వార్డు సభ్యులు గల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని అంటున్న బుర్ర సాంబయ్యతో మా ఐబిఆర్ నౌ ప్రతినిధి. దిస్ ఇస్ కృష్ణ, ఐబిఆర్ నౌ. సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ యొక్క కుటుంబ నేపథ్యం? మా కుటుంబం అంటే చాలా పెద్దది. మా తండ్రులు 5, వాళ్ళ అబ్బాయిలు అందరం కలిసి మా దాదాపు ఒక పెద్ద కుటుంబమే ఈ విలేజ్ లో. మా నాన్న పేరు నారాయణ, అమ్మ మీనమ్మ, అన్నయ్య రమేష్, తమ్ముడు, 4 అక్కలు, భార్య స్వప్న, 2 పిల్లలు నాకు. మీ రాజకీయ ప్రవేశం ఎప్పుడు జరిగింది? రాజకీయ ప్రవేశం 1996లో టీడీపీలో జాయిన్ అయిన తర్వాత యూత్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత 2006లో గ్రామ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నా. టీడీపీలో కొనసాగిన తర్వాత గత ఎన్నికలప్పుడు 2015లో ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నా. ఈసారి నాకు ఈ అవకాశం వచ్చింది. సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ధర్మారెడ్డి గారు ప్రకటించారు. ఆయన కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ గ్రామంలో నువ్వు సర్పంచ్గా ఇంటింటికి తిరుగుతున్నారు కదా, మీకు ఓటర్స్ ఎలాంటి సమస్యలు మీకు తెలుపుతున్నారు? సమస్యలు అంటే కొంచెం విలేజ్ లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అదొకటి చేయాలి, వాళ్ళకి హామీ ఇస్తున్నా, చేయిస్తానని. రెండవది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటివి మాకు ఇంకా శాంక్షన్ కాలేదు, వాటిని కూడా చేయిస్తానని నిన్న ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. మేము కూడా అందరికి మాట ఇస్తున్నాం. తప్పకుండా అర్హులైన అందరికీ, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేలా శక్తిలో ప్రయత్నం చేసైనా నేను అందరికీ సాయం చేస్తానని చెప్తున్నా. ఇంకా పోతే కొన్ని సీసీ రోడ్ 1-2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా నేను ఇమ్మీడియట్లీ గెలిచిన తెల్లారి వారం 10 రోజులలోనే వాటిని కూడా క్లియర్ చేస్తాను, మా ప్రజలకు తెలియజేస్తాను. ఏవైతే యువకుల కోసం కూడా ఏదైనా ఒకటి వాళ్ళ యూత్ను కూడా కొంచెం డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నా. ఏదో రకంగా వాళ్ళను ఇక్కడ దగ్గరలో ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది కదా, అందులోకి ఏమన్నా మీ గ్రామం నుంచి ఉపాధి కల్పించే అవకాశం ఉందా? ఒక 20 మంది వరకైనా టెక్స్టైల్ పార్క్ లో ఉపాధి కల్పించడానికి నేను సాయశక్తిలో పనిచేస్తే ఎమ్మెల్యే గారితో మాట్లాడతా. ఆయన ద్వారా నేను వీళ్ళను అందులోకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను వాళ్ళకు మంచి జీవితాన్ని అందిస్తానని చెప్తాను. సో మీరు ఈ పార్టీ పరంగా కాకుండా ఏమైనా సాంఘిక సేవలు చేసిన సందర్భాలు ఉన్నాయా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం తప్ప సాంఘిక సేవలు అంటే పెద్ద ఏం చేయలేదు. మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? తిరుమలగిరి గ్రామ ప్రజలకు ఇచ్చేది ఒకే హామీ. తిరుమలగిరిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ ఇల్లు అనేది ఒక పెద్ద కొంచెం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని మనం చేస్తున్నాం. అలాగే రోడ్ల విషయం కానివ్వండి, అర్హులైన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్లు, ఆసరా పింఛన్లు అనేటివి ఇవ్వడానికి నేను సముఖంగా ఉన్నా. ఇంకా పోతే శ్మశాన వాటిక అనేది కొంచెం ఒకటి పెండింగ్ ఉంది, దాన్ని కూడా త్వరలోనే దాన్ని పూర్తి చేస్తానని మనం చేస్తున్నా. ఇక్కడ జనాభా ఎంత? తిరుమలగిరి గ్రామ జనాభా ఓటర్స్ అయితే 402, 780, 800 జనాభా ఉంటుంది. ఇక్కడ వార్డు నెంబర్లు ఎంతమంది? వార్డు నెంబర్లు 8 మంది. ఇక్కడ అక్షరాల శాతం ఎంత ఉంది అందాదా? దాదాపుగా 80% ఉంటుంది, 80 అబోనే. మీరు ఈ గ్రామానికి ఇతరత్ర పనులు ఏమేమి కార్యక్రమాలు చేశారో చెప్పండి. 2 సంవత్సరాల క్రితం మిషన్ కాకతీయ చేసాం, చెరువు ముంచెపోటుగా తీసినాం, కట్ట బందోబస్తు చేసినాం, మత్తడి చేసినాం. ఒకప్పుడు 6-7 సార్లు నిండిన పండని పొలాలు ఇప్పుడు 1-2 సార్లు నిండితేనే అద్భుతంగా పండుతున్నాయి, అదొకటి చేసినాం. తర్వాత పోతే గత సంవత్సరం ఎమ్మెల్యే గారి నిధుల నుండి 30 లక్షలతో శ్మశాన వాటిక ప్లస్ బతుకమ్మ బండ వరకు సీసీ పోయించినాం. అంతేకాకుండా మిషన్ భగీరథ, ఇది మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం కలెక్టర్ గారి ఆదేశాలతో 20 రోజుల్లోనే నల్లాలు అన్ని పైప్ లైన్లు వేయడం జరిగింది, నల్లాలు పిడి చేయడం జరిగింది. 3 నెలల నుండి తిరుమలగిరిలో పుష్కలంగా వాటర్ నీళ్లు అందిస్తున్నాం.
ఇది కూడా నేనే చేసిన. దీనిపై ఏమైనా కలెక్టర్ గారు ఏమన్నా పురస్కారం ఏమైనా ఇచ్చారా? అలాంటిది ఏం లేదు. ఇంకా వర్క్ ఫినిష్ కాలేదు, అన్ని విలేజ్లలో కాలేదు. మా దగ్గర మాత్రం అయిపోయింది. 100% లాటరీల కింద మా మాజీ సర్పంచ్ గారికి పాత సర్పంచ్ గారికి పురస్కారం ఇచ్చారు కలెక్టర్ గారు. మా స్కూల్ కానీ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర దేవాలయాలలో పోచమ్మ దేవాలయం అనే 15 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. అది ఇప్పుడు రోడ్డు హైట్ అవుతుంటే అది డౌన్లో పడిపోయింది. నేను గెలిచిన తర్వాత దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించి మళ్ళీ రోడ్డు కన్నా ఎత్తులో పెట్టి పోచమ్మ దేవాలయాన్ని నిర్మిస్తానని తిరుమలగిరి గ్రామ ప్రజలకు అందరికీ నేను హామీ ఇస్తున్నా. పోతే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది, అదొకటి కూడా నేను ఈ ఎలక్షన్ తర్వాత మేళగారితో మాట్లాడి అది కూడా కాంటాక్ట్ తీసుకొని చేస్తానని తెలియజేస్తున్నా. మీ యొక్క అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి అలాగే నా వెన్నంటున్న 8 మంది వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కళ్యాణ లక్ష్మి పథకం అనేది కేసీఆర్ ఇచ్చిన వరం. అది కూడా అందరికీ తొందరలో సాధ్యమైనంత వరకు తొందరలో అందేలా కృషి చేస్తా. ప్రతి ఒక్క ఆడబిడ్డకు నేను కూడా ఒక అండదండగా ఉంటూ అందరిని ఆదుకుంటా. అట్లాగే ఆసరా పింఛన్ అనేటి కేసీఆర్ గారు 8 సంవత్సరాలు 65 నుంచి 57కి చేసి 8 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి అందరికీ ఆసరా పింఛన్లు ఇప్పిస్తా. అందులో ఏ రాగా భేద వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అనేవి ఇప్పిస్తా పార్టీలకు అతీతంగా. మీ పేరు? నా పేరు బూర సారంగపాణి. నేను మాజీ సర్పంచి. మాది ఉమ్మడి కుటుంబం. ఈ విలేజ్లో మేము 1లో 3వ వంతుగా ఉంటాం. మేము ఈ గత 8 టర్ములు సర్పంచ్గా ఇక్కడ ఎన్నిక కావటం ఇది 8వది. అందులో 6 సార్లు మేమే సర్పంచులుగా గెలిచినాం. మేము అభివృద్ధి కొరకే పాటుపడ్డాం కానీ వేరే ఆశించి మేము ఆస్తులు ఇట్లా సంపాదించుకున్నది లేదు. ఆ గౌరవంతోనే గౌరవంగా బతుకుతున్నాం. మా ఆదరణ చూసి మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు కానీ ఏ ఊరికి ఇవ్వనటువంటి ఫండ్స్ ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఫండ్స్ మాకు ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు. మేము అడిగింది కాదనకుండా ఇస్తాడు. ఆయనే టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతోనే ఉన్నాం. మళ్ళీ టీఆర్ఎస్కి ఆయన పోతే ఆయనతో పాటుగా మేము పోయినాం. అప్పటి నుంచి గ్రామాభివృద్ధి కొరకే మేము పాటుపడుతున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఊకే వాళ్ళకైనా అన్నటువంటి నిదానంతో నిలబడతాను కానీ వాళ్ళు కూడా టీఆర్ఎస్ అని చేరి వాళ్ళు మొన్న చేరి ఇక ఇంట్లో చేరి మళ్ళీ నేను టీఆర్ఎస్ఏ కానీ వాళ్ళకు ఊకైతే వాళ్ళకైనా అనేటువంటిది అభివృద్ధి చేసే వరకే పట్టం కడతారని నా అభిప్రాయం. మీరు చివరిగా మీ గ్రామ ప్రజలను ఏ విధంగా ఓటు అభ్యర్థిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? తిరుమలగిరి గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, సరే గత ఎన్నికలు అంటే ఎట్లా జరిగిపోయినాయి మనకు అవసరం లేదు కానీ సరే నేను గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాడిని, నాకు రాజకీయ అనుభవం ఉంది, అన్ని ఉన్నాయి. సరే మనకు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది. అన్ని విధాలుగా మీకు చేసేది అంటే మీకు ఏ ఆపద వచ్చినా నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నన్ను కూడా ఆదరించి మీ యొక్క అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి అలాగే నా వెన్నంటున్న 8 మంది వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చూశారు కదండి, కుల మత వర్గాల వారు అనే పక్షపాత ధోరణితో కాకుండా ఏ నాయకులైతే ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్వతోముఖాభివృద్ధి పదంలో నడిపించగలరో ఆ నాయకుల్ని సర్పంచ్గా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. తిరుమలగిరి గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్న బూర సాంబయ్య గారు గెలుపొందాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBR Now.